ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోషమ్మ వారి అయితే మొక్కులు అయితే ముట్టినాయి. భక్తులందరూ అయితే బయలుదేరుతున్నారు బోనాలతోటి. ఓకే, బయలులో అయితే ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. ఓకే, అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ రామడుగు మండల్ రామడుగు విలేజ్. రామడుగు అండి, చూడండి చాలా చక్కగా అయితే పండగ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఎక్కడ చూసిన మేమైతే బావపూరు అటు అది మొత్తం నేను వచ్చిరుగా, అదే నేను కూడా అనుకుంటున్నా. ఇదే కడతలు కదా, రాజాపూర్ కావచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, పోషమ్మ బోనాలు అయితే పూర్తి అయినాయండి. అమ్మవారికి అయితే మొక్కులు ముట్ట చెప్పి భక్తులందరూ బయలుదేరారు బోనాలతోటి. చూస్తున్నారు కదా, ఈ రోజుకైతే ఇది వీడియో. రేపు మళ్ళీ పెద్దమ్మ బోనాలు ఉంటాయి. ఓకే అండి, పోషమ్మ బోనాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు పెద్దమ్మ బోనంతో మళ్ళీ రేపటి వీడియోలో పెద్దమ్మ బోనంతో కలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. నాతో పాటు అమ్మవారి బోనాలు అమ్మవారిని అయితే మీరు కూడా చూసేద్దరు. ఓకే అండి, మహాలక్ష్మమ్మ దగ్గర పెడతారు. ఓకే అండి, బోనాలు ఇప్పుడే అందిన వార్త. ఎందుకంటే నేను పోషమ్మ దగ్గరనే ఊహించుకొని ఇండ్లకు వెళ్తారు అని అనుకున్నా.
కాకపోతే మహాలక్ష్మమ్మకు కూడా ఈ అమ్మవారికి పోషమ్మవారికి ముక్కులు ముట్ట చెప్పి ఇవే బోనాలతోటి మహాలక్ష్మమ్మ దగ్గరికి అయితే చేరుకుంటారట. ఇప్పుడు మళ్ళీ మహాలక్ష్మమ్మ దగ్గర కూడా ముక్కులు పెట్టుకొని అప్పుడు ఎవరి ఇళ్ళకు వారు చేరుకుంటారు. ఓకే అండి, చూసేద్దాం, మహాలక్ష్మమ్మని కూడా చూసేద్దాం. ఓకేనా? చూస్తున్నారు కదండి, పచ్చని పొలాల మధ్యలో పోషమ్మ టెంపుల్ అయితే ఉంది. మొత్తం చుట్టూ అంతా గ్రీనరీ ఉంది. చూడండి, మొత్తం పచ్చటి పొలాలు ఉన్నాయండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దగ్గర కూడా స్థలం కూడా పెద్దగా ఉన్నది. పోషమ్మ టెంపుల్ కూడా పెద్దగానే ఉన్నది. ఓకే, చూసేయండి. వీడియో అయితే మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చిన వారు అయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేసేయండి. ఓకే, బాయ్. అండి మరికొంతమంది దగ్గరనైతే పండగ గురించి అడిగి తెలుసుకుందాం. ఓకే, వాళ్ళు ఏం చెప్తారో విందాం. చూడండి. చెప్పండి మేడం. హాయ్ అండి. హాయ్. మా ఊర్లో పెద్దమ్మ తల్లి జాతర చాలా గొప్పగా జరుగుతున్నది. చాలా ఆనందంగా ఉంది. ఊరంతా ఒక సంబరంగా జరుపుకుంటున్నారు. అసలు ఇట్లా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఊళ్ళో ఇంత జరుగుతుంది కానీ ఏ ఊర్లో అయినా కానీ వాళ్ళు చూసుకుంటారు. కానీ మా ఊర్లో మాత్రం వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆడబిడ్డలను ఇంటికి పిలిపించుకొని ఆడబిడ్డలకు బట్టలు పెట్టి ఆడబిడ్డలు బోనాలు ఎత్తుకొని పోవడము చాలా హ్యాపీగా ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఇవన్నీ చూసుకుంటే ఇంకా ఆనందంగా ఇట్లా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాము. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, చాలా జరుగుతుంది. అందరు ఆడబిడ్డలు వచ్చి అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడ లేదు పెద్దమ్మ తల్లి, ఇక్కడనే మన కడతాల్ గ్రామంలో చాలా బాగా జరుపుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
పెద్దమ్మ తల్లి పండుగకి అందరు శ్రేయభిలాషులు ఫ్రెండ్స్ అందరు వచ్చినారు. ఎంతో ఆనందంగా ఉంది. ఓకే, చూస్తున్నారు కదండి, బోనాలు అయితే ఇక్కడ మహాలక్ష్మమ్మ టెంపుల్కి అయితే రావడం జరిగింది. మహాలక్ష్మమ్మ టెంపుల్, రాములవారి టెంపుల్ పక్కపక్కనే ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి రాములవారి టెంపుల్లో అమ్మవారి బోనాలు అయితే ఇక్కడ దించడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకు కనిపించే అంత దూరంలోనే మహాలక్ష్మమ్మ టెంపుల్ ఉంది. అక్కడ కూడా మొక్కులు ముట్ట చెప్తారు. ఇప్పుడు మొక్కులు ముట్ట చెప్పి ఎవరు వాళ్ళ ఇంటికి బోనాలు అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి, రాములవారి టెంపుల్ చూస్తున్నారు కదా, రాములవారి టెంపుల్లోనైతే బోనాలు అయితే దించడం జరిగింది. మహాలక్ష్మమ్మ దగ్గర అయితే పూజలు చేస్తారు. మహాలక్ష్మమ్మ, రాములవారి టెంపుల్ పక్కనే ఉన్నాయి. అండి, ఈ రోజుకైతే ఇదే వీడియో. నేను మీ లక్ష్మీ ముద్రాజ్. రేపు మళ్ళీ పెద్దమ్మ బోనాలతో మళ్ళీ కలుసుకుందాం. నాతో పాటు పెద్దమ్మ మొక్కులకు మీరు కూడా నాతో పాటు పాల్గొనండి. ఓకే, నాతో పాటు మీరు కూడా యూజ్ చేయండి.